మరొకసారి మనందరికీ గుర్తు చేసేట్టు ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీయే మనసుకు నచ్చింది. ఎస్, మనసుకు నచ్చింది. సో ఎంత బాగా అనిపిస్తుంది కదా, నా మనసుకైతే బాగా నచ్చింది. చాలా రోజులు ఏంటంటే మనసుకి నచ్చి చేసిన పనులు చాలా తక్కువైపోయాయి మధ్యకాలంలో. ఏదో ఫోర్స్ఫుల్గా నార్మల్గా ఎవరో ప్రెషర్ మీద చేస్తున్నాం, కానీ మనసుకు నచ్చి చాలా తక్కువ అనుకుంటా చేసింది. బట్ ఈ సినిమా ద్వారా మనసుకు నచ్చింది, మనసుకు నచ్చిన పనులు చేయాలి అనిపిస్తుంది. ఏంటి ఈ సినిమా మనసుకు నచ్చింది అంటే, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మనసుకు నచ్చినట్టుగానే చేస్తాయా లేకుంటే ఏంటి అని కొద్దిగా ఇదిగా ఉంది. అంటే ఈ విషయాలన్నీ తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 16th వరకు ఆగాలి. బికాస్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఫిబ్రవరి 14th అందరూ చాలా మంది ప్రపోజ్ చేయటం, ప్రేమలో పడిపోవటం, అలా జంటలుగా మారటం. ఫిబ్రవరి 16th ఇద్దరూ కలిసి మనసుకు నచ్చిన మనిషితో ఈ మూవీని ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఫిబ్రవరి 16th రిలీజ్ చేయబోతున్నారు మనసుకు నచ్చింది మూవీని. ఎస్, మనసుకు నచ్చింది. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు నేను చూసాను. నేను ఎక్కడ చూసినా సరే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంటే హీరో తీసుకెళ్తాడు. ఇందులో ఏంటో రివర్స్ గా హీరోయిన్ రా రా అని చెప్పేసి హీరో పెళ్లి కొట్టు బట్టలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. అంటే బేసిక్ గా అమ్మాయిలు చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఏ పని చేయాలన్నా సరే. పాపం వాళ్ళ మనసులో ఎన్నో విషయాలు ఉంటాయి చెయ్యాలి అనుకునేవి, కానీ అవన్నీ చెయ్యాలంటే ఎక్కడో బోల్డ్ అని లాగ్లు, 100 సార్లు ఆలోచించడాలు, ఎవరేమనుకుంటారో అని బ్యాక్ స్టెప్ వేయడాలు, ఇలాంటివేమీ లేకుండా ఉన్న ఒక్క జీవితాన్ని మనం మనసుకి నచ్చినట్టు జీవించాలండి. మేబీ ఇదే చెప్పబోతున్నారు అనుకుంటా మంజుల గారు కూడా. ఎస్, సో అలాగే మంజుల గారు ఫస్ట్ టైం ఇందులో నాకు ఈ ట్రైలర్స్ అన్నిట్లో కూడా ఫస్ట్ టైం యాక్షన్ అన్నారు చూసాను. సో అది నాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట, ఎందుకంటే ఆ మేకింగ్ కూడా మనం చూడబోతున్నాం త్వరలో. అండ్ బట్ బిఫోర్ దట్ ఒక్కసారి విల్ లుక్ ఇన్ టు ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మనసుకు నచ్చింది టీమ్. Basically, this is a romantic entertainer and Anandi Arts. జెమినీ కిరణ్ గారు. ఆనంది ఆర్ట్స్ అనగానే పట్టాన అసలు బ్లాక్ బస్టర్స్ గుర్తొస్తాయి, మ్యూజికల్ హిట్స్ గుర్తొస్తాయి ముందుగా. ఎందుకంటే రీసెంట్గా మజ్ను, నువ్వు నేను, వెంకటాది ఎక్స్ప్రెస్, సందీప్ కిషన్ తోటి. సో ఆనంది ఆర్ట్స్ అండ్ సందీప్ కిషన్ కాంబినేషన్ అనగానే సూపర్ హిట్ ఉంటుంది. నిజమే, అది చాలా కరెక్ట్. అండ్ అందులో చాలా ఫన్ కూడా ఉంటుంది కదా. సో మరి అలాగే ఇందిరా ప్రొడక్షన్స్. ఇందిరా ప్రొడక్షన్స్ అంటే హే సమరమే పోగిరి, టాలీవుడ్ చరిత్రనే తిరగరాసిన ఒక మూవీ. నాకు పోగిరి అనగానే ఫస్ట్ నాకు ఎక్కడ గుర్తుంది సార్, మహేష్ బాబు గారు ఒక అంటే నార్మల్గా నడచడం కాకుండా ఒక రఫ్గా ఒక పోకిరిలాగా ఇలా 2 కాలు ఇలా వేసుకుంటూ వస్తుంటే అది ఇందిరా ప్రొడక్షన్స్ అని వస్తుంది. సో అది నా మనసులో అలా పడిపోయింది అనమాట. మరి ఇక్కడ అంటే పోకిరీలు ఉండకపోవచ్చు, ఎంత వయసు పెరిగినా మనసు మాత్రం పోకిరిగానే బిహేవ్ చేస్తూ ఉంటుందండి. మరి అలాంటి యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి గట్టిగా హే చెప్పాలి. యంగ్స్టర్స్ క్లాప్స్ కొట్టాడు. మనసు ఎప్పుడు యంగ్ గానే ఉంటుంది కదా. దిల్తో బచ్చా సహీ ఏజీ. సో మరి ఇంత 2 టాలీవుడ్లోనే 2 ప్రెస్టీజియస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం మనసుకు నచ్చింది. ఆనంది ఆర్ట్స్ అంటే మనం చెప్పినట్టుగానే బోలెడ్ అనే మ్యూజికల్ హిట్స్ గుర్తొస్తాయి. ఇందిరా ప్రొడక్షన్స్ అంటే బ్లాక్ బస్టర్స్ గుర్తొస్తాయి. మరి వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కొన్ని పాటలు ఆల్రెడీ మనం వినేసాం. ఎస్, ఆల్రెడీ 5 సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. సెకండ్ సాంగ్ మనం ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ గారు అలాగే అదర్ సెలబ్రిటీస్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 6th సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ అలాగే ఈ 5 పాటలు ప్రతి ఒక్కరి మనసుకి ఖచ్చితంగా నచ్చే ఉంటాయి. నా మనసుకి అయితే నచ్చేసాయి. మరి నీకు ఆ సాంగ్ నచ్చింది కదా, ఓ పిల్ల? అవును, అయినో అందరికి అదే నచ్చుతుంది, ఎందుకంటే బాగా బీచ్లో ఎంజాయ్ చేస్తూ, కరెక్ట్, అందుకే నచ్చుతుంది అది ఆబ్వియస్లీ. సో అందరికీ ఎండాకాలమైనా పర్లేదు, ఇంకొకసారి గోవా వెళ్ళి రావాలి అనిపించేటుంది ఆ సాంగ్ అయితే. గోవాలో వెళ్ళాలి, అలాగే చెప్పారు కదా అక్కడ ఎండ కూడా ఎలా ఉంది, పరిస్థితి ఏంటనేది. సో మరి ఈ సినిమా మంజుల గారు మీరు ఏది చెప్పినా మైక్లోనే చెప్తారట. ఫస్ట్ టైం మంజుల గారు యాక్షన్ అని చెప్పింది. ఎస్, సో ఆ యాక్షన్ అని చెప్పింది మేము ఆల్రెడీ చూసాము, మీకు కూడా ఒక చిన్న ఉంది అండ్ ఎవ్రీథింగ్. బట్ ఫస్ట్ మంజుల గారు మేకింగ్ యాక్షన్ అని చెప్పిన మేకింగ్ చూద్దాం. మైక్ వస్తుంది మీ దగ్గరికి.
సాంగ్ ఉందండి, అది ఇక్కడ మీకు దొరకదు. ఎందుకంటే విషాదం అనే పాట సినిమాలోనే చూడాలి, ఆ ఫీల్ని ఫీల్ అవ్వాలి అని ఇప్పుడు మనం ప్లే చేయట్లేదు. ఎస్, కానీ 6th సాంగ్ ఉంది కదా. యా, 6th సాంగ్ రిలీజ్. దిస్ ఇస్ జర్నలిస్ట్ నాగేంద్ర ప్రసాద్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర ప్రసాద్ గారు, అలాగే శ్రీను గారు, భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా మనసుకు నచ్చింది 6th సాంగ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో జర్నలిస్టులకి ఇచ్చే గౌరవం కాబట్టి మనసుకు నచ్చింది ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అలాగే ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమైన మనసుకు నచ్చింది భాగ్యలక్ష్మి గారు. ఇప్పటి వరకు 5 సాంగ్స్ చూశారు. 6th సాంగ్ సీనియర్ జర్నలిస్టుల చేతుల మీదుగా రిలీజ్ అవుతుంది. శుభ సందర్భంగా 16th రిలీజ్ అవుతుంది. అలాగే ఈ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్లీజ్. ఇప్పుడు మనం మనసుకి నచ్చింది మూవీలోని 6th సాంగ్ని చూడబోతున్నాం. అలాగే సందీప్ కిషన్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. అమ్మాయి బుర్రా సాయి మాధవ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. యాక్చువల్లీ సో అలాగే జర్నలిస్టులు మీరు ఏదైతే ప్రశ్నలు అడుగుతారో వాటికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ సమాధానం ఇస్తారు. సో నేను మీ దగ్గరకు వస్తాను. ఓకే, ఫస్ట్ ఈ సినిమా బాగుంది, మంచి సినిమా, బ్లా 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 అని చెప్తాను, ఇంకా స్టార్ట్ చేసేస్తానని అనుకుంటున్నారు. కోర్స్ మొదలు పెట్టేస్తాను. ఇది చాలా మంచి సినిమా. డోంట్ లాఫ్. ఎందుకంటే ఏదో ఒక సినిమా తీసి మీకు ప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. డెఫినెట్లీ ఈరోజు సినిమా తీశాను అంటే దాంట్లో విషయం ఉంది. ట్రస్ట్ మీ. ఈ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ నేను వచ్చి 20 years అవుతుంది. నో, యాక్చువల్లీ నో వాట్, ఐ వాజ్ బార్న్ ఇన్ ఇట్. ఈ ఇండస్ట్రీకి చెందిన దాన్ని నేను యాక్చువల్గా. బట్ somehow I don't talk, yeah. But, and all of you have to listen to me. But I feel I've not arrived yet, you know. And adi enti, and suppose, I mean, I know I've done so many movies as a producer, but I've still not arrived yet. And this film is going to change that. It's going to be a game changer. నేనేంటి అనేది ఈ సినిమా డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేసుద్ది అనే పూర్తి నమ్మకం నాకుంది. నిన్న చోటా గారు సినిమా చూశారు. అండ్ హీ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ, ఎక్సలెంట్ సినిమా తీసావు, ది బెస్ట్ లవ్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ప్రతి వాళ్ళకి నచ్చుద్ది, అసలు నచ్చని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. సపోజ్ ఎవరికన్నా నచ్చలేదు అనుకో, వాడు వేస్ట్ ఫెలో, వాడికి హార్ట్ లేదనే అర్థం. అండ్ హిస్ ఒపీనియన్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఎందుకంటే హీఈస్ మై ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఈ సినిమా ప్రతి వాళ్ళకి నచ్చుద్ది, ఎందుకంటే ప్రతి మనిషికి హార్ట్ ఉంది కాబట్టి. ఎనీవే, మిమ్మల్ని మళ్ళీ సినిమా గురించి చెప్పటం, ఐవ్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ సో మెనీ థింగ్స్, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. బట్ ఐ ఫీల్ అ లాడ్ ఆఫ్ gratitude అండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ కాస్ట్, టెక్నీషియన్స్, all my associate directors, Sanjay garu, Kiran garu, for believing in me, and especially the media.
like, you know, from show, you have been supporting me, encouraging me with so much positivity. I'm really overwhelmed, and I'm forever grateful to you. I promise I won't let you down. Whatever content I present to you will be of a certain quality. And thank you so much. Feb 16th మనసుకు నచ్చింది మీ ముందుకి రాబోతుంది. మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అండ్ ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ మేడ్ ఫర్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ యూ. క్యాచ్ మనసుకు నచ్చింది ఆన్ February 16th. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎంత లక్కీ అంటే దూకుడు సినిమాలో ఏ వేషం లేకపోయినా కూడా సీను వైట్ల గారు ఏదో ఒక వేషం పెట్టాలండి, ఆయన లక్కీ ఆయన ఉంటే అని చెప్పి ఏదో రాసి ఆయనకు ఒక వేషం ఇప్పించారు. అలాగే నేను కూడా ఒక వేషం రాసి ఐ మేడ్ షూర్ హీస్ ఇన్ మై ఫిల్మ్. హీస్ అ వెరీ వెరీ లక్కీ యాక్టర్. అది చూస్తే అర్జున్ రెడ్డి రిలీజ్ అయిపోయినాక ఆయనకి చాలా ఎక్కిపోయింది. స్టార్ టాంట్రమ్స్ అన్నీ చేశారు ఆయన, ఏం చెప్తాంలే అండి. బట్ ఎనీవే ఐఎమ్ గ్లాడ్ హీస్ ఇన్ మై ఫిల్మ్ బికాస్ హీస్ వెరీ లక్కీ యాజ్ అన్ యాక్టర్. అలాగే ఈ మూవీలో మీ పాప కూడా యాక్ట్ చేసింది. యా, సో కీ రోల్లో షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండి. యునో, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ యాజ్ అ మదర్ ఆర్ ఎనీథింగ్, బట్ నిజంగా ఒక స్పాంటేనిటీ అనేది ఉంది విచ్ ఇస్ వెరీ వెరీ రేర్. షీ రియలీ షాక్డ్ మీ. తను ఫస్ట్ డే షూటింగ్కి వచ్చి అసలుకి షీ జస్ట్ బ్రీజ్డ్ త్రూ. అండ్ ద హైలైట్ ఏంటంటే తను అంత బాగా నటిస్తుంది అనే విషయం తనకు తెలీదు. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐవ్ నెవర్ ఎక్స్పోజ్డ్ టు ఎనీ షూటింగ్స్ ఆర్ సంథింగ్. సో మహేష్ కుమార్ చెప్తూ ఉంటే అదే బెస్ట్ పని చేసావు నువ్వు, అందుకే షీ సో కూల్ అండ్ కాన్ఫిడెంట్ అని చెప్పాడు. బట్ షీ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. Darshi undaadu, and then Sandeep, and we were all just talking, and then Sandeep said, "This will be a brilliant idea, let's do it." So Darshi taniki aa dialogue cheppi ala cheppesindi tana. And that has really, like, you know, we got lot of response. Chala bagundi ani asalu andaru gallu navtunaru first because of that famous dialogue, I guess. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. అందరి మనసులకి నచ్చే సినిమా ఇది, నచ్చే కథ. అందరి మనసులకి నచ్చేలాగా నేను కూడా రాయాలని ట్రై చేశాను. ఇందులో మ్యాక్సిమం క్రెడిట్ అంతా డైరెక్టర్ గారిదే. డైరెక్టర్ గారికి ఏం కావాలో, ఎక్కడ ఏ మాట ఉండాలో, ఆ మాట ఎంత ఉండాలో కరెక్ట్గా తెలుసు. అంత క్లారిటీ చాలా తక్కువ మందిలో ఉంటుందండి. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పనిచేసినప్పుడు ఖచ్చితంగా నేనే కాదు ఎవరైనా బాగా రాస్తారు, సమస్య లేదు. సినిమా మనసుకి హత్తుకునేలా ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుందండి. ఆ కథలో ఉండే పాత్రలన్నీ కూడా ప్రతి పాత్ర ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఇదిగో మా ఇంటి పక్కన అబ్బాయి ఇలాగే ఉంటాడు, మా ఇంటి పక్కన అమ్మాయి ఇలాగే ఉంటుందని చెప్పేసి ప్రతి పాత్రలో కూడా సమాజంలో ఉండే ఆ ఐడెంటిటీ ఉంది. అది ఈ కథలో పెద్ద అసెట్. ఇందాక అడిగారు ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయా అని. ఉంటాయండి. అయితే అవి కనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ కాదు, మనసు కనిపించే యాక్షన్ ఎపిసోడ్స్. మనకి కావలసింది, మనం కావాలనుకునేది, మనం కావాలనుకునేదానికి, మనకి కావాలి అనిపించేదానికి, మనకి కావలసిన దానికి మధ్య ఉండేటువంటి ఆ సంఘర్షణ, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మనసుకు కనిపించవు, మనసుకు కనిపిస్తాయి. అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో బోల్డ్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు మనకి ఇది కావాలనుకుంటామండి, కానీ నిజానికి మనకు కావాల్సింది ఏదో ఉంటుంది. అది ఎలా వెతకాలో చూపిస్తుంది ఈ సినిమా, అది ఎలా తెలుసుకోవాలో చూపిస్తుంది ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన సినిమా కూడా. ఇలాంటి కథగా పనిచేసినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఆ స్పందన చూడాలని ప్రతి టెక్నీషియన్కి ఉంటుంది. ఈ సినిమాకి నాకు కొంచెం ఎక్కువ ఉందండి, ఎందుకంటే అంత బాగుంటుంది ఈ సినిమా, సమస్య లేదు అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన కోసం నేను 8 months వెయిట్ చేశా. He was so busy with Pavan Kalyan gari cinema, Krish gari cinema, but I think it's totally worth it. I always want to work with him. It's completely worth waiting all those 8 months. And Telugu భాషకి అనేది, మన తెలుగు భాష చాలా చక్కగా ఉంటుందండి. నేను ఎన్ని డైలాగులు ఎట్లా రాసుకున్నా కూడా దాన్ని చక్కగా పెట్టి ఒక టాలెంట్ అనేది
it's separate. You know, like I think that Hi Mother Garu has given me 120%. Without him, whatever నేను రాసుకుంది నేను ఇమాజిన్ చేసింది అది అసలుకి చాలా కష్టమైపోయేది. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు గెట్ అ రైటర్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Manjula Garu for everything. ముందుగానే నేను చెప్పాలనుకున్నా అంటే మంజుల గారికి నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను. I mean, this is her debut as well, and she's taken a risk with a new actress. ఇది ఆవిడ కూడా డెబ్యూ అయినా కూడా ఒక కొత్త యాక్ట్రెస్ నాలాంటి కొత్త యాక్ట్రెస్ని పెట్టుకుని ఒక రిస్క్ తీసుకున్నారు. And I think she's a very brave woman for doing that, and she really believed in me, which just inspired me to work even harder as Nitya. అంటే ఆవిడకి బాగా ధైర్యం ఎక్కువ, చాలా బ్రేవ్ పర్సన్. ఎందుకంటే ఆవిడ చేసిన సినిమాలో కానీ చేసిన విధానంలో కానీ నా మీద పెట్టుకో నమ్మకం మీద కానీ ఆర్ నమ్మకం వల్ల కానీ నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను నిత్యాగా ఉండడానికి, పర్ఫామ్ చేయడానికి. And then ఇంగ్లీష్లో తెలుగు ట్రాన్స్లేషన్ కష్టం అండి, లెంత్ పడుతుంది. and now that takes me to Kiran Garu and Sanjay Garu, my very hands-on producers. They're absolutely brilliant. ఇప్పుడు మా ప్రొడ్యూసర్స్ కిరణ్ గారి గురించి, సంజయ్ గారి గురించి, మా అబ్జల్యూట్లీ బ్రిలియంట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. Kiran Garu, I remember, was on set in Hyderabad, and he was there at 6:30 in the morning before all of us had come. కిరణ్ గారు ఎప్పుడు మా అందరికన్నా ముందే సెట్కి వచ్చి మమ్మల్ని ఫస్ట్ వచ్చి ఎందుకు లేట్ వచ్చావు అన్నట్టు చూస్తుంటారు. తెల్లారి లేచిపోతారు, రాత్రి పడుకోరు. He knew everybody's name, and he made sure that all of us were comfortable, and that's what I really, really respect, honestly speaking. Say that. Yeah, I'm going to talk about Sanjay Garu. తెలుసు, మమ్మల్ని బాగా కంఫర్టబుల్ చూసుకున్నారు, ఫుడ్ చాలా బాగా పెట్టారు. Now, Sanjay Garu, who was on set, but it would be nice if he translates. No, and then Sanjay Garu on set was really a hands-on producer. He made sure that he actually was taking care of us literally, because when we were shooting in Kerala, there was so much crowd, and Sanjay Garu actually made sure that nobody came near us, nobody hassled us, nobody, basically stopped us from shooting. సంజయ్ గారు బాగా హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్, మమ్మల్ని బాగా బాడీ గార్డ్లో చూసుకున్నారు, ఎవరిని మా దగ్గరికి రానివ్వలేదు. He said hands on. Hands on producer. No, and మంజుల గారు హ్యాండ్సమ్ ఎప్పటి నుంచి అన్నట్టు I know, she said hands on. I said hands joke on. out of it. Anyways, okay, serious translation. ఎప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. రోడ్డు మీద అది షూటింగ్ చేసినప్పుడు కూడా ఎవరు మా దగ్గరికి రాకుండా, మాతో మిస్బిహేవ్ చేయకుండా గోవాలో అది చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. And to my awesome co-star, thank you for being very sweet and very kind, and for giving me enough reactions to act the way I did. సందీప్ అసలు అదిరిపోయే ఆర్టిస్ట్, చాలా బాగా చేశాడు. నాకు అది చంపేయాలన్నా కూడా స్టేజ్ మీద చాలా మంచిగానే మాట్లాడతాను. థ్యాంక్ యూ. Thank you. అని లాస్ట్ ఫైనల్గా షీ ఫినిష్డ్ ఇట్ లైక్ దట్. నేను అంటే ఎవరు ఇక్కడ? Yes, I am. సో ఫైనల్గా కిరణ్ గారు ప్రొడక్షన్ అంటే ఒక హోమ్ ప్రొడక్షన్ లాగా. ఆయనతో పాటు ఆరింటికి నేను సెట్కి వెళ్ళి కూర్చునేదాన్ని. ఆయన టెన్షన్గా ఉంటే ఆయన చుట్టూ తిరిగేదాన్ని, ఆయన టెన్షన్ తగ్గించడానికి. సో ఇట్స్ లైక్ ఎ హోమ్ ప్రొడక్షన్, ఫ్యామిలీ. వీఆర్ అసోసియేటెడ్ ఫ్రమ్ పాస్ట్ 23 years. సో ఐ నో హిమ్, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. అండ్ సందీప్కి నేను మదర్ రోల్ చేస్తాను ఇందులో. ఇది రెండో సినిమా. వీరువా ఫస్ట్ మూవీ, అది కూడా కిరణ్ గారి మూవీ. ఇది రెండో సినిమా. అగైన్ మంజులా గారి డైరెక్షన్, ఐ నో హర్. షీ సచ్ అ స్వీట్ హార్ట్. ఆవిడ పర్సనల్గా నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఈ సినిమా కాల్ చేసి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఆనర్డ్. తను ఫస్ట్ షీఈ్ అ ప్రొడ్యూసర్, టాప్ హీరో కూతురు, ఒక టాప్ హీరో సిస్టర్, అండ్ షీ హర్సెల్ఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్. తను డెబ్యూ మూవీ అంటే ఐ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. ఆవిడ డైరెక్ట్ చేస్తుంటే అలా చూస్తూ కూర్చునేదాన్ని, షార్ట్ వచ్చిందా లేదా పక్కన పెట్టి. షీఈ్ వెరీ ప్యాషనేట్, అసలు ఒక కసి. ఆవిడ మనసుకి నచ్చింది, ఆవిడ చేసింది అని అర్థమైంది ఈ ట్రైలర్స్ ఇవన్నీ చూశాక. అండ్ తన డెబ్యూ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ మంజులా గారు. అండ్ తను ఎప్పుడు నేను వెళ్ళి మధ్య మధ్యలో షార్ట్లో ఎండగా ఉంటే సన్ స్క్రీన్ రాసుకోండి లేదా గొడుగేసుకోండి అని చెప్తూ ఉంటే షీ వాజ్ లైక్ క్రేజీ అనమాట ఆన్ ది సెట్స్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ హర్ హార్డ్ వర్క్. అండ్ she is a person, a different, unique person. I wish you all the very best. I know that this movie is going to be a hit. మీ మనసుకి నచ్చింది, మీరు చేశారు చాలు, అందరికీ నచ్చుతుంది.
అండ్ కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజయ్ గారు, యా యు ఆర్ అ వెరీ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మనసుకు నచ్చింది ఒక సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఫన్ హ్యాపీ గో లక్కీ స్వీట్ లవ్ స్టోరీ అండి. యాక్చువల్లీ నిన్నెవరో అడుగుతుంటే ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగారు మాట, అంటే ఇది ఎలాంటి సినిమా, మంజుల గారి మేకింగ్ స్టైల్ ఎలాంటిది అంటే, నాకు అప్పుడే ఫస్ట్ టైం ఆలోచించి యాక్చువల్లీ ఇది ఎలాంటి సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన విషయం ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని. ఇది యాక్చువల్గా శేఖర్ కమ్లా గారి సినిమా ఆనంద్ ఫిల్మ్ ట్యాగ్ లైన్. నాకు ఫస్ట్ ఈ సినిమా గురించి నేను చూసిన తర్వాత, నన్ను అడిగిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది యాక్చువల్లీ కదా ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని అనిపించింది. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ టు కంపేర్ ఆర్ నాట్, బట్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత కానీ ఆర్ ద సెన్సిబిలిటీస్ ఆఫ్ ఫిల్మ్ కానీ నాకు యాక్చువల్గా శేఖర్ కమ్లా గారు బాగా గుర్తొచ్చారు. మంజు గారు, ఐ డెంట్ టెల్ యూ ఆఫ్టర్ ఐ సా ద ఫిల్మ్. సో ఉండింది. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నేను మంజుల గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఎందుకు అంటే ఆవిడ ఏమైతే చెప్పారో దాన్నే చాలా అందంగా స్క్రీన్ మీద తీశారు. చాలాసార్లు ఇందాక ఎవరు అడుగుతున్నా చెప్పాను మాట, ఒక సినిమా అనేది ఒక క్రికెట్ మ్యాచ్ లాగా 11 ప్లేయర్లు బాగా ఆడితేనే సినిమా బాగా వస్తుంది. అలా 24 క్రాఫ్ట్స్ కుదిరితేనే అనుకున్న సినిమా అనుకున్నట్టు బయటకు వస్తుంది. రేపు అది బాగుందా లేదా అని డిసైడ్ చేసేది ఆడియన్సే. సో ఈ సినిమాకైతే మంజుల గారు ఏమైతే నమ్మారో, ఎలాంటి సినిమా అయితే తీయాలనుకున్నారో అలాంటి సినిమాని నమ్మినట్టే తీశారు. నేను చాలా ధైర్యంగా చెప్పగలను, ఒక చాలా అందమైన సినిమా వచ్చింది. ఫ్యామిలీతో పాటు సరదాగా వెళ్ళి సినిమా మొత్తం ఒక స్మైల్ మెయింటైన్ చేసి బాగా అప్పుడప్పుడు గట్టిగా నవ్వుకుని ఇమోట్ చేసుకునే ఒక ఫిల్మ్. ఇట్స్ అ కలర్ఫుల్ ఫన్ హ్యాపీ ఫిల్మ్ విత్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మెసేజ్ అనేది మెసేజ్లో కాకుండా చాలా సటిల్గా చెప్పే ఒక విషయం. లైఫ్లో ఉన్న చిన్న చిన్న ఆనందాన్ని మనం గుర్తు తెచ్చుకోవట్లేదు, దాన్ని మనం అనుభవించట్లేదు అనే ఒక విషయాన్ని చెప్పే సినిమా. అండ్ ఈ సినిమా చేసిన దానిలా కూడా అర్థం కాలేదు. అది యాక్చువల్లీ స్పీకింగ్ మామూలుగా అందరూ 12 గంటలకు వెళ్ళి పడుకుని పొద్దున 8 గంటలు వేస్తారంటే, సంజయ్ గారు మంజుల గారు రాత్రి 9 గంటలకు పడుకుని పొద్దున 5 గంటలు వేస్తారు. అప్పుడది నాకు అర్థం కాలేదు ఏంటి అని. బట్ సినిమా చూసాక అర్థమైంది ఆవిడ ఇలాంటి చిన్న చిన్న జాయ్స్ ఆఫ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసే ఒక వ్యక్తి. సో దాన్ని ఆవిడ సినిమాలో కూడా చూపించారు. దాన్ని ఒక ఫన్ హ్యాపీ ఒక యంగ్ ఫిల్మ్లో ప్లేస్ చేస్తే ఎలా ఉంటుందని ప్లేస్ అయింది. అండ్ మై కోస్టార్స్ ఇన్ ద ఫిల్మ్ అమైరా చాలా అందంగా ఉంటుంది, మీ అందరూ చూస్తూనే తెలుసుద్ది. అండ్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్, వెరీ హార్డ్ వర్కింగ్. సో ఈ సినిమా తర్వాత తప్పకుండా తనకి ఫ్యాన్స్ చాలామంది ఎక్కువ అవుతారు. అండ్ సేమ్ విత్ త్రిదా యాజ్ వెల్, చాలా బాగా చేసింది, చాలా హార్డ్ వర్కింగ్. అమైరా ఎక్స్ట్రీమ్లీ స్పాంటేనియస్ పర్ఫార్మర్ అంటే త్రిదా అనేది బాగా రిహర్స్ చేసి హార్డ్ వర్క్ చేసే ఒక ఆర్టిస్ట్. సో ఇద్దరిని కంప్లీట్ కాంట్రాస్టింగ్ రోల్స్లో మీరు సినిమాలో చూస్తారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ రియలీ స్ట్రాంగ్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ అ వే ఈ సినిమా నాకంటే కూడా ఐ థింక్ అమైరాస్ క్యారెక్టర్ అండ్ త్రిదాస్ క్యారెక్టర్ విల్ డ్రైవ్ ద ఫిల్మ్. సో అలాంటి ఒక సినిమా ఇది విచ్ విల్ సీ. ఎందుకంటే 3 క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ ఇది. అండ్ సో ఐ రియలీ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద డెబ్యూ. ఇద్దరికి డెబ్యూ ఇది. అండ్ ప్రియదర్శితో నాది ఫస్ట్ కాంబినేషన్ ఫిల్మ్. పెళ్లి చూపులు చూస్తాను, నాకు చాలా నచ్చాడు. తను నేను ఆన్ స్క్రీన్ బాగా ఎంజాయ్ చేశాను. సో అట్ ద సేమ్ టైం ఆన్ సెట్ కూడా దర్శి అన్నా సరే, అభయ్ అన్నా సరే, వి ఆల్ అండ్ పునర్నవి, సో మేమందరం ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీద జరిగే ఒక కథ టేక్ ఆఫ్ అవుద్ది కథ. అలాంటి దానికి మేము జెన్యూన్గా ఫ్రెండ్స్లా జెల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఈ సినిమాలో మాకు బాగా కుదిరింది. జెన్యూన్గానే సెట్లో మేమందరం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగే సెట్ షూటింగ్ అయిపోయాక కూడా యూస్ టు ట్రై గోయింగ్ అవుట్ టుగెదర్. అండ్ ఆదిత్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. వేరే సినిమాలో హీరోగా చేస్తున్నా కూడా ఈ సినిమాలో ఒక చిన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నా కూడా మంజుల గారిని, సంజయ్ గారిని, కిరణ్ గారిని మమ్మల్ని నమ్మి వచ్చి చేసి వెళ్ళాడు. సో థ్యాంక్ యూ ఆదిత్ ఫర్ దాట్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రథన్. నాకు ఎప్పటి నుంచో రథన్ బాగా ఇష్టం, తన మ్యూజిక్ బాగా ఇష్టం. ఒక పాటగా మనకు బాగా నచ్చడం వేరు, కానీ ఒక సినిమా చూస్తుంటే ఆ పాట కథని చెప్తూ మనకి కథని ముందుకు తీసుకెళ్లే పాటలు కూడా చాలా కష్టం. అది రథన్ ఈ సినిమాలో చాలా బాగా చేసేది నమ్ముతున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రిలీజ్ అయిన సాంగే నా ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, నేచర్ సాంగ్. దాన్ని మేము నేచర్ సాంగ్ అని పిలుచుకుంటాం. సో ఐఎమ్ హోపింగ్ యూ గైజ్ విల్ లైక్ ద ఎంటైర్ ఫిల్మ్. అండ్ జాను, స్పెషల్ మెన్షన్ టు జాను. సినిమాలో ద ఫన్నీయెస్ట్ క్యారెక్టర్, క్వర్కియెస్ట్ క్యారెక్టర్ అంటే జానుది. సో హై లాఫ్ మూమెంట్స్ అన్నాను కదా ఇందాక, అలా మ్యాక్సిమం లాఫ్ మూమెంట్స్ జాను క్యారెక్టర్ ద్వారానే బయటకు వస్తాయి. సో దట్స్ సంథింగ్ యూ గైజ్ విల్ రియలీ ఎంజాయ్. మై డిఓపి రవి యాదవ్ గారు, ఆయనకి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకు చెప్పుకోవాలంటే ఇలాంటి ఒక సినిమా తీసినప్పుడు మంజుల గారు ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్లా ఉండాలి, ఒక యశ్రాజ్ ఫిల్మ్లా ఉండాలి అని ఆవిడ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా టెన్షన్, ఏంటి యశ్రాజ్ ఫిల్మ్ అంటున్నారు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అంటున్నారు అని. అండ్ నిజంగానే రవి యాదవ్ గారు అలాంటి ఒక విజువల్ ఇచ్చారు సినిమాకి. నాకు చాలా ఎస్పెషల్లీ ఎందుకంటే అంటే మామూలుగా ఒక సినిమా ప్రొడక్షన్కి వెళ్ళారంటే ఇక్కడ తీసేద్దాం, లేదా ఇండోర్ అది ఇక్కడ తీసుకుందాం, అవుట్డోర్ అది గోవాలో తీసుకుందాం, లేదా ఇండోర్ ఇక్కడ తీసుకుందాం, కేరళలో అవుట్డోర్ చేసుకుందాం, కథకి అవసరం అంటే అంటారు.
బట్ ప్రొడ్యూసర్లు కిరణ్ గారు కానీ సంజయ్ గారు కానీ లేదు ఈ లొకేషన్స్ ఏమైతే ఆ ఊర్లో జరుగుతుందో ఆ ఊర్లో ఉన్న బిల్డింగ్స్ కూడా అలాగే ఉండాలి అని తొపహా ఆఖరికి ఇంటీరియర్స్ ఒక ఇంట్లో ఎక్స్టీరియర్స్ ఒక ఇంట్లో తీశారండి. సో అది కంప్లీట్ క్రెడిట్ టు రవి యాదవ్ గారు అండ్ ఆయన్ని సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి. అండ్ ఇందిరా ప్రొడక్షన్స్లో నేను ఫస్ట్ టైం ఇది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దట్ బ్యానర్. అంటే మంజుల గారు అండ్ సంజయ్ గారు ప్రొడ్యూసర్స్గా ఒక నేషనల్ అవార్డ్ ఫిల్మ్ విన్నింగ్ ఫిల్మ్ తీశారు షో, ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఫిల్మ్ తీశారు పోక్రి, ఏమై చేసేవని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశారు. అండ్ ఇప్పుడు ఆవిడ డైరెక్షన్ డెబ్యూ కూడా వాళ్ళ బ్యానర్ కో ప్రొడక్షన్లో స్టార్ట్ చేశారు. సో దాంట్లో నేను భాగం అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మంజుల గారితో ఎప్పుడు నేను జోక్ చేస్తుంటాను, మంజు గారు మీ నాన్నగారు పెద్ద సూపర్ స్టారు, మీ తమ్ముడు పెద్ద సూపర్ స్టారు, కానీ మీరు ఎంత తిప్పి కొట్టినా కూడా మీ ఫస్ట్ హీరో ఎవరంటే సందీప్ కృష్ణ అనే జీవితంలో చెప్పుకోవాలి ఒక డైరెక్టర్గా. సో థ్యాంక్ యూ మంజు గారు ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ నా ఫేవరెట్ జెమినీ కిరణ్ గారు, ఆయనతో నా 3వ సినిమా. థ్యాంక్ యూ సార్ మళ్ళీ నన్ను నమ్మినందుకు. అండ్ నా కెరీర్లో ఎట్ ఎవ్రీ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ నాకు ఇచ్చింది. అర్థం కావట్లేదా? ఆయన వినట్లేదు, ఆయన పర్లేదండి, ఆయన పొగుడుతుంటే ఆయన ఎందుకంటాం కానీ. సో నా కెరీర్లో ఎట్ ఎవ్రీ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ కిరణ్ గారే ఇచ్చారు. అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయినా సరే, బీరు అయినా సరే, లేదా ఇప్పుడు ఈ మనసుకు నచ్చింది అయినా సరే. మనసుకు నచ్చింది ఎందుకు ఇంపార్టెంట్ ఫిల్మ్ అంటున్నాను అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అది నా ఫేస్లో కనిపిస్తుందో మాటలో వినిపిస్తుందో తెలియదు, బట్ తప్పకుండా ఈ సినిమాని చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మంచి సినిమా అనేదే కాకుండా బాగా ఎంజాయ్ చేసామనే మాట, ఒక మంచి సినిమా రా బాగుంది ఎంజాయ్ చేసామనే మాట తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ నోట మీద ఉంటుంది. అండ్ అలాంటి సినిమా వచ్చిన ప్రతిసారి నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టినందుకు, ఆ కథని నా మీద నమ్మినందుకు థ్యాంక్ యూ. సో 16th Feb సినిమా, సో తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, థియేటర్కి రండి. అండ్ నాకు ఒకప్పుడు ఆర్ నా మీద ఎప్పుడు సరే ఆఫ్టర్ వెంకటాద్రి ఒక హోల్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్కి ఫ్యామిలీస్ పిల్లలు ఎక్కువ మంది వచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేవారు నమ్మి. మధ్యలో ఎక్కువ సీరియస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు అని లాస్ట్ 2 yearsలో. సో మళ్ళీ నన్ను ఏమైతే ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేశారో ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్లో, అలాంటి ఒక క్యారెక్టర్ అండ్ ఫిల్మే మనసుకు నచ్చింది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్, యూ విల్ ష్యూర్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి, ఇందాక ఇన్ని కారణాలు ఇచ్చాను. సో ఆల్ ది రీజన్స్ కోసం 16th Feb. థ్యాంక్ యూ అనిపించింది. సో మీడియా మిత్రులు ఏదైనా క్వశ్చన్స్ అడగాల్సి వస్తే అడగచ్చు. ఎవరైనా బాగా మీ మనసుకి అంతగా ఏం నచ్చింది అని? బేసిక్గా లవ్ స్టోరీలు అంటే నాకు ఇష్టం అండి. నేను తీసిన సినిమాలు ఎక్కువ లవ్ స్టోరీలే అని చెప్పగానే నాకు నచ్చి తీద్దామని ఒప్పుకున్నాను. దట్ ఐ నరేటెడ్ టు ఆయన చాలా పాజిటివ్గా ఐ గాట్ ద ఫీల్. బట్ ఓహో ఆహా నేం పొగిడేలేదు, బాగుందన్నారు, సెకండ్ హాఫ్ చాలా బాగుందన్నారు, ఇంకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు సాయి మాధవ్ గారిని కలిసా సాయంత్రం. ఆయనకి కథ చెప్పా, ఆయన విని చాలా ఎక్సైట్ అయ్యారు. ఇది ఎక్సలెంట్ లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ, ఆ కథ వెనక ఇంకో కథ ఉంది అని ఈ స్టోరీని కంప్లీట్ ఆ ఎసెన్స్ ఫుల్గా అర్థం చేసుకున్నారు. సో నేను కిరణ్ గారికి ఫోన్ చేసి ఇట్లాగా సాయి మాధవ్ గారికి కథ చెప్పాను, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సు అసలుకి నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో మార్నింగ్ కిరణ్ గారు సాయి మాధవ్ గారిని కలిసి మంజుల కథ విన్నారంట కదా అని అడిగారు. అప్పుడు సాయి మాధవ్ గారికి కిరణ్ గారు ప్రొడ్యూసర్ అని తెలీదు. అండ్ సాయి మాధవ్ గారు అవునండి అసలు అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, నువ్వే కావాలి వాటికన్నిటికీ అంటే కూడా ఒక బ్రహ్మాండమైన సినిమా అవుతుంది, చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది, సూపర్ మూవీ అని చెప్పారు. దాంతో ఐ ఫీల్ కిరణ్ గారికి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. యూనో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, బట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సాయి మాధవ్ గారు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్సు, కిరణ్ గారికి ఇచ్చిన కాన్ఫిడెన్సు, మే ఇద్దరము వీ హ్యావ్ టు ట్రావెల్ యూనో. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సాయి మాధవ్ గారు ఫర్ ద హోల్ గివింగ్ మీ అండ్ కిరణ్ గారు కాన్ఫిడెన్స్ ఆన్ దట్. సందీప్ ఒక బాయిష్నెస్సు అట్ ద సేమ్ టైం ఒక మెచ్యూరిటీ కూడా తేగలడండి, అండ్ ఒక అర్బన్ లుక్ ఉంది. అండ్ వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్, కిరణ్ గారు ఆఫీస్లో మీట్ అయినప్పుడు హీ హ్యాడ్ లైక్ యూనో దట్ ఎగ్జాక్ట్ సూరజ్ క్యారెక్టర్ అనేది ఒక ఈజీ గోయింగ్
that body language. The minute I saw him, I knew, okay, fine, he is my Suraj. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది వై సందీప్ ఇస్ యాప్ట్ ఫర్ దిస్ రోల్. దానికి మీరు సినిమా చూడాలి. ప్రొడ్యూసర్ గారు సాటిస్ఫై అయ్యారు. టోటలీ 100% అండి. నేను ఈవెన్ కిరణ్ గారు 100, ఎవ్రీబడి అండ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. అసలుకి నాకు చాలా నర్వస్గా ఉంది. చూడటానికి కుందన బొమ్మలా ఉంది, సోనాలి బెండ్రే లాగా అందంగా ఉంది, బట్ తెలుగు రాదు. సో నాకు కొంచెం టెన్షన్గా ఉండింది. దెన్ కథ చెప్పాను, దాని తర్వాత ఒక 2 days రీడింగ్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఆ లైన్స్ చదివే విధము ఇది షోస్ ఎక్సలెంట్ అండి. అండ్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, అది రకరకాల ఎక్స్ప్రెషన్స్, వెరీ ఎక్స్ప్రెసివ్. అండ్ ఒక సీన్ అయితే అసలు ఎక్సలెంట్గా రీడ్ చేసింది. అండ్ దాని తర్వాత ఒక ఇమోషనల్ సీన్ చేసింది. ఐ వాజ్ లైక్, ఇంకా దర్ ఇస్ నథింగ్ టు లుక్ ఎనీ ఫర్దర్. అండ్ నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఒక లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ చాలా అందంగా ఉండాలండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఇన్ మై మూవీ, నా సినిమా కంప్లీట్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యూటీ, అండ్ హీరోయిన్స్ రోల్, ఈవెన్ దో దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ సూరజ్ and totally out and out Suraj's story, heroine is the soul and the spirit of the movie. So చాలా పర్ఫామ్ చేయాలి, అందంగా ఉండాలి, యంగ్గా ఉండాలి, కానీ మెచ్యూరిటీ ఉండాలి. ఇట్స్ అ వెరీ ట్రిక్కీ థింగ్ అండి. అండ్ నేను ఈవెన్ ఐ కాంట్ ఈవెన్ టేక్ ఎనీ టాప్ హీరోయిన్స్, బికాజ్ ఒక కమర్షియల్ బ్యాగేజ్ ఉంటుంది, రెగ్యులర్ కమర్షియల్ మీటర్లో చేసే ఒక బ్యాగేజ్. ఐ కాంట్ అఫోర్డ్ దట్. ఐ నీడ్ అ ఫ్రెష్ గర్ల్ విత్ లాడ్ ఆఫ్ ఇన్నోసెన్స్. అండ్ అమైరా కంప్లీట్లీ ఫిట్స్ దట్ బిల్ అండి. యూ విల్ సీ, ఐఎమ్ షూర్ అసలు ట్రైలర్లో చూసినప్పుడు కూడా మీకు అనిపించుంటుంది. బట్ సినిమా చూస్తే అసలు నేనేం చెప్తున్నానో అనేది మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. లవ్ స్టోరీనే ఎందుకని? ఐఎమ్ బేసిక్లీ ఎ వెరీ రొమాంటిక్ పర్సన్ అండి. అండ్ ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ లవ్. అండ్ లవ్ ఈజ్ ద యూనివర్సల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అండ్ కిరణ్ గారు లైక్స్ లవ్ అ లాట్. ఆయన ఎలా ఇంప్రెస్ చేయాలి అని కంప్లీట్ లవ్ స్టోరీ రాస్తే కంపల్సరీగా నాకు ఒక ప్రొడ్యూసర్ దొరుకుతారని. నో, బట్ జోక్స్ అపార్ట్, ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ ఈజీ అని కాకుండా, దిస్ ఈజ్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ యాజ్ అ స్టోరీ. ఇట్ కేమ్ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ దిస్ ఈజ్ జస్ట్ నాట్ అ లవ్ స్టోరీ అండి. ఇట్స్ బియాండ్ అ లవ్ స్టోరీ. దేర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ ఇట్. అండ్ యూ విల్ నో దట్. మీరు Feb 16th నాకు చూసి చెప్పండి. ఆయన గురించి అసలుకి యూ విల్ హ్యావ్ టు సీ హిజ్ వర్క్. అండ్ కంప్లీట్ యష్రాజ్ ఇందాక కంపారిజన్స్ చేశారు హిందీ సినిమా లాగాని. నోటిస్డ్ ఏ కలరు ఇంకో కలర్కి క్లాష్ అవ్వదు. ఆల్ ద కలర్స్ విల్ మర్జ్. అండ్ దట్ బ్యూటీ, ఇట్స్ లైక్ వెరీ ట్రిక్కీ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అన్ ఆర్ట్ డైరెక్టర్. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశాం. I also want to say we have 2 art directors, not only Hari Garu, Purushottam Garu kuda, and they did a brilliant Nadisina Pratiroju. He has done such an amazing job. Nenu set enter ayyano, ఏమీ లేదు, ఏంటండి ఇది, and I was so tensed. Don't worry అండి, మేము బిహైండ్ ద హౌస్ ఫుల్గా పువ్వులు అన్నీ అరేంజ్ చేసుకున్నాం. ఆయన థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు అంటున్నారు, నేను అనలేదు, ఆయన అన్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మంజుల గారు చెప్పారు, ఆవిడ నెక్స్ట్ ఒక కథ రాసుకున్నారంట. ఆ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి అని చెప్పి యాక్చువల్లీ టీవీలో చెప్పారు అన్నమాట ఒక షోలో. ఫుల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చెప్పాను కథ కూడా ఉంది నిజంగానే. ఎనీవే, బట్ సీరియస్లీ అండి, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఆఫ్టర్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు is someone who's always followed his heart. Something very genuine about him, and I have a story for him. Sandeep is right. I know, but I know that he may not even do films, but ఆయన మటుకు విన్నారు అంటే డెఫినెట్గా చేస్తారు, because this is something he cannot turn it down. He will love it. ఈ ఒక్క సినిమా చేసి ఆయన ఇంకా పాలిటిక్స్కి వెళ్ళిపోవచ్చు. ఐ హోప్ యూ ఆల్ హెల్ప్ హిమ్. కొంచెం చెప్పండి వినమని. వినడు. He won't take me seriously. Very difficult directing. And I have a very interesting news also. As nature, it's very exciting.
అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అండి. సినిమా మొత్తం మహేష్ బాబు లేకుండా మహేష్ బాబుతో తీశాను నేను. ఫుల్ కంప్లీట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ యూ విల్ సీ. ప్రతిసారి చెట్టు కానీ ఏదైనా ఫ్లవర్ కానీ యూ విల్ సీ మహేష్ బాబు. విల్ బీ దే త్రూ అవుట్ ద మూవీ. ఆ సినిమా మరి చూపించారా మేడం? మహేష్ బాబుకా? మహేష్ నేను ఫస్ట్ నా సినిమాలే నేను చూడను ముందు. నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అండ్ బట్ హీ సా ద సాంగ్స్, షాక్ అయ్యాడండి యాక్చువల్గా. బికాస్ నేను ఎంత బాగా తీస్తానని అనుకోలేదు తను. డైరెక్షన్ అంటే చాలా కష్టం కదా అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు పాపం. బికాస్ ఇట్స్ నాట్ రియలీ అన్ ఈజీ టాస్క్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. బికాస్ నేను చెప్పాను తనకి స్టోరీ టెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ అబౌట్ ఇమోషన్స్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. సో హీ వాజ్ క్వైట్ హ్యాపీ. సో మహేష్ బాబుతో వర్క్ చేయటం ఐ లవ్ టు డూ ఇట్, బట్ ఐ నో హీల్ వెరీ డిఫికల్ట్. బికాస్ ఆ చిన్న డబ్బింగ్ బిట్కే డబ్బింగ్ థియేటర్లో అసలు ఎంత హడావిడి చేశాడంటే, ఇలా కాదు నేచర్ కదా, ఇంకొంచెం ప్రేమతో అంటే ఇంకెవరి చేతన్నా డబ్బింగ్ చెప్పించుకో. హీఈస్ లైక్ జస్ట్ ప్లేయింగ్ ద ఫూల్ ప్రాంక్స్. సో వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ హిమ్, బట్ ఐల్ డెఫినెట్లీ ప్రొడ్యూస్. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ విత్ హిమ్ అండ్ ఐల్ గివ్ యూ ద న్యూస్ వెరీ సూన్. అండ్ మేబీ అమైరా, మై బ్యూటిఫుల్ అమైరా could be the heroine. బడ్జెట్ ఎంత అయింది మేడం? ఏంటండి బడ్జెటా? ఏది ఈ సినిమానా? అమ్మో, అది పాపం కిరణ్ గారికి బడ్జెట్ గురించి చెప్పొద్దండి, అసలుకే టెన్షన్గా ఉన్నారు. నిజంగా దిస్ ఈజ్ అ వెరీ 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 హ్యూజ్ బడ్జెట్ అండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్ బికాస్ ఈ సినిమాని ఆయన ఎక్కడ వెనకాడకుండా, ఈచ్ హౌస్ ఇన్ గోవా ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్. వీళ్ళిద్దరూ వీళ్ళ పెళ్ళిలో నుంచి వీళ్ళే పారిపోతారు, గోవాకి వెళ్ళి ఉంటారు. సో ఇట్ హ్యాస్ టు బి, గోవాకి వెళ్ళారంటే బీచ్ ఫ్రంట్ హౌస్ ఇట్ హ్యాస్ టు బీ సో ప్రతి లొకేషన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ద బడ్జెట్ డిడ్ గో అప్ వెరీ వెరీ మచ్, బట్ ఐ నెవర్ ప్రామిస్డ్ హిమ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ. అండ్ కిరణ్ ప్లీజ్ డోంట్ కీప్ దట్ ఫేస్, నో ప్లీజ్ బీ హ్యాపీ. ఎందుకండి అడిగారు? బట్ సీరియస్లీ ఇట్ ఈస్, బట్ ద ప్రొడక్షన్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ it's yeah, you can see it. It's a big film andi. For Sandeep and me, we're really lucky and blessed to have and of course for Amaira we're really lucky to have a producer like that. Asalu deniki venakadakunda aina spend chesarandi. You can see it mee trailer chustene. Of course Sanjay gare ఆయన ఎప్పుడు ఉంటారు అనుకోండి వెనక. సార్ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడేసాను సార్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చెప్పేస్తారు. సో మళ్ళీ ఐ రిపీట్ మై సెల్ఫ్, వాళ్ళు రిపీట్ చేస్తాను. యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ సినిమా 16 చూస్తానికి. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ మంజుల ఆన్ అవర్ డైరెక్టోరియల్ డెబ్యూ. ఈ సినిమా చెప్పినట్టు కిరణ్ గారు లేకుండా ఇట్ వుంట్ హ్యావ్ హ్యాపెండ్. సో థ్యాంక్ యూ టు కిరణ్ గారు ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ మేకింగ్ దిస్ మూవీ హ్యాపెన్. సందీప్, అమైరా అండ్ ప్రతి యాక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీ టెక్నీషియన్, మ్యూజిషియన్, డిఓపి రవి యాదవ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మోర్ దెన్ 100%. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు 16 టు సీ దిస్ మూవీ అండి. థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎలా ఉండింది? చాలా కష్టం అండి, చాలా కష్టం. అవునండి. సో ఇలా కవర్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్ సార్.